श्रीकल्याणगुणावहं रिपुहरं दुःस्वप्नदोषाहरं गंगास्नानविशेषपुण्यफलदं गोदानतुल्यं नृणाम् आजुर्वृद्धिकरं शुभकरं सन्तानसम्पत्प्रदं नानाकर्मसुसाधनं समुचितं पंचांगमाकर्ण्यतां। स्वस्ति श्री चांद्रमान व्यवहारिक क्रोधिनाम संवत्सरं दक्षिणायनं शरदृतौ कार्तीक मासं कृष्णपक्षं నేడు సరియగు తేదీ 18 నవంబరు 2024 సోమవారము. నేడు సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 5:40 తదియ రాత్రి 9:31 వరకు ఉంది. మృగశిర నక్షత్రం సాయంత్రం 6:58 వరకు ఉంది. వర్జము రాత్రి 3:14 నుంచి 4:19 వరకు ఉంది. అలాగే సిద్ధ యోగం, వాణిజ్య కరణము ఇవి ఉన్నాయి. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12:46 నుంచి 1:34 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 3:58 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 10:23 నుండి 11:56 వరకు ఉంది. నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారికి నేడు ఉద్యోగంలో కొంతమేర అనుకూలమైనటువంటి వాతావరణం అనేటువంటిది సిద్ధిస్తుంటుంది. తాను చేపట్టినటువంటి పనులలో కూడాను ఇతరుల యొక్క పొగడ్తలు, పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతూ ఉంటారు. తాను చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను ప్రజల్లో చక్కని గట్టి నమ్మకం అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. దీనితో ప్రజల్లో మంచి పేరు ప్రతిష్టలు అనేటువంటిది పొందుతూ ఉంటారు. వృషభ రాశి ఈ రాశి వారికి కూడాను మెరుగైనటువంటి ఫలితాలే సాధిస్తూ ఉంటారు. తాను చేపడుతున్నటువంటి పనులలో కూడాను పురోగతి సాధించేసేసి దానితో ఇతరుల యొక్క అధికారులు, ఉద్యోగస్తులకైతే అధికారులు, వ్యాపారస్తులకైతే ప్రజలందరి యొక్క ప్రశంసలు మన్ననలు కూడా పొందుతుంటారు. తీర్థయాత్ర సందర్శన చేస్తుంటారు, దైవ దర్శనాదులు చేస్తూ ఉంటారు. ప్రధానంగా మీరు నిత్యము రుద్రాభిషేకం చేయించుకొని దాని తీర్థం స్వీకరించడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు. మిథున రాశి ఈ రాశి వారికి కొంతమైన అనుకూలం, కొంత మిశ్రమంగా ఉన్నాయి. దానితో వారు చేపట్టబోయేటువంటి పనులలో జాప్యం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యంలోనూ కూడాను కొంతమేర ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సంభవించవచ్చు. కనుక మీరు వషట్కారాయ నమః అనేటువంటి మంత్రాన్ని లేదా విష్ణవే నమః అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపం చేయండి. దానివల్ల మీకు మెరుగైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. కర్కాటక రాశి ఈ రాశి వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం, కొంత అననుకూలమైనటువంటి వాతావరణం రెండూ ఉన్నాయి. కనుక వీరు జాగ్రత్త వహించి నడుచుకోండి. దైవ చింతన అలాగే దైవారాధన చేయండి. వీలైనట్లయితే మీరు శివార్చన చేసుకోవడం వల్ల మరింత మెరుగైనటువంటి ఆ రుద్రుని యొక్క ఆశీస్సులతో మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. సింహరాశి ఈ రాశి వారికి నేడు చాలా ఆనుకూల్యమైనటువంటి కాలం ఉంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తుంటారు. వేగంగా పనులన్నీ పరిపూర్తి చేయడం, అంతేకాకుండా తాను చేస్తున్నటువంటి పనులలో ఎలాంటి వృద్ధి పొందాము అనే దాని గురించి మీరు సమీక్షించుకోవడం వల్ల ఆత్మసంతృప్తి చెందుతూ ఉంటారు. కన్యా రాశి ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి. దూర ప్రయాణాలు సంభవిస్తూ ఉంటాయి. అధిక శ్రమ, స్వల్ప ఫలితం అనేటువంటిది జరుగుతుంటుంది. అధికమైనటువంటి ఖర్చు అనేది కూడాను సంభవించవచ్చు. మీరు చేస్తున్నటువంటి పనులలో కూడాను కొంత ఒత్తిడి కూడాను పెరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రశాంతతను కొంత తగ్గిపోవడం, మానసికమైనటువంటి ఆందోళన కూడా సిద్ధిస్తూ ఉంటుంది. తులారాశి ఈ రాశి వారికి కాస్త మెరుగ్గానే ఉన్నది. ఫలితాలన్నీ కూడాను అన్నీ ఆనుకూల్యంగా జరుగుతున్నప్పుడు కూడాను మీకు వీలైనట్లయితే బ్రాహ్మణోత్తమునకు కాస్త వస్త్రదానం చేసుకోవడం లేదా కూష్మాండ దానం చేయండి. దీనివల్ల చిన్నపాటి గ్రహదోషంలో ఏదైనా ఉన్నా కానీ అది
తొలగిపోతూ ఉంటుంది. ఈ రవిగ్రహ సంచారంలో కొంత మార్పు అనేటువంటిది జరగడం వల్ల ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోండి. మీరు మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి చాలా ఆనందదాయకంగా సుఖమయమైనటువంటి కాలం గడుపుతూ ఉంటారు. తాను స్థిరాస్తులు వృద్ధి పొందించుకోవడం కొరకు ప్రయత్నాలు అధికమవుతూ ఉంటుంటాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడాను పొందుతూ ఉంటుంటారు. తాను చేస్తున్నటువంటి పనులలో కూడా ఎలాంటి మార్పు అనేది లేకుండా పనులన్నీ కూడాను పరిపూర్తి చేస్తూ ఉంటారు. ధనస్సు రాశి, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు సంప్రాప్తించడం, అలాగే ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారస్తుల్లో కానీ, అంతేకాకుండా వ్యవసాయదారుల్లో కూడాను ఆనుకూల్యమైనటువంటి వాతావరణం సిద్ధించడం, ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడాను చాలా సునాయాసంగా అందరి సహకారాలతో పనులన్నీ పరిపూర్తి చేసుకునేసి మీరు చాలా యోగదాయకంగా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మకర రాశి, ఈ రాశి వారికి కాస్త ఆనందదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు. రావాల్సినటువంటి బకాయిలు సకాలంలో రావడం వల్ల ఎంతో ఊపిరి పీల్చుకొని చక్కగా పనులన్నీ కూడా పరిపూర్తి చేసుకుని ఇతరులతో నూతన పరిచయాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు. కుంభరాశి, ఈ రాశి వారికి కూడాను ఆర్థికపరమైనటువంటి ఎలాంటి లోటుపాట్లు లేకపోయినప్పటికీ కూడాను కొంత మానసికపరమైనటువంటి ఒత్తిడి, కార్యభారం అనేటువంటిది అధికంగా ఉంటూ ఉంటుంది. కనుక వీరు చాలా ఓర్పుతో పనులు ఎంత బాగా చేసుకుంటే అంత యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది. మీనరాశి వారు, ఈ రాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి. దైవారాధన, దైవచింతన అనేటువంటిది ఎంత అధికంగా చేస్తూ ఉంటే వారికి గ్రహ సంచారంలో ఎంతటి మార్పు ఏర్పడప్పటికి కూడాను అవి మిశ్రమమైనటువంటి ఫలితాలతోనే మీకు ఎలాంటి చెడు ఫలితాలు ఎక్కువగా కలగకుండా దాన్ని ముందుకు సాగించుకోవడానికి మార్గం అనేటువంటిది సుగమమవుతూ ఉంటుంది. వీలైనంతగా మీరు భగవద్ ధ్యానం అనేటువంటిది నిరంతర భగవత్ చింతన అనేది చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.